చంద్రబాబు ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే బాధ్యత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుందా లేదా అనేది చూడాలి. నెంబర్ 1, ప్రతిపక్ష స్థానం అయితే ఇవ్వలేదు, కానీ ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ ఇవ్వాలన్నటువంటి సంప్రదాయాన్ని మాత్రం కొనసాగిస్తూ పిఎస్సి చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తామన్నారు. అయితే పేరు ఎవరిది పెడతారు? పెద్దిరెడ్డి పేరు వినబడుతోంది, చంద్రశేఖర్ పేరు వినబడుతోంది, బూచేపల్లి పేరు వినబడుతోంది. అయితే ప్రధానంగా ఇక్కడ 2 కోణాలు ఉన్నది. ఇప్పటికే పార్టీలోని అన్ని పదవులు రెడ్లకే ఇస్తున్నారు, రెడ్డి రాజ్యం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తుంటే, ఇప్పుడు అధికార పక్షాలైన విపక్షంలో వైసీపీ వచ్చి చేరింది. ఆ విమర్శల కారణం ఇప్పుడు మళ్ళీ ఈ రీజనల్ ఇన్ఛార్జెస్ అందరు రెడ్లను ఇస్తున్నారు అన్నటువంటి ఆరోపణ నడుస్తోంది. అలాంటి సందర్భంలో పిఎస్సి చైర్మన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దిరెడ్డికి కాకుండా చంద్రశేఖర్కో ఇస్తారా, లేదు పెద్దిరెడ్డికే ఇస్తారు. ఎందుకంటే పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో పెద్దిరెడ్డికి సపోర్ట్ చేస్తారా? ఈ రెండిట్లో ఏదన్నది ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి అంశం. మెయిన్ పాయింట్ అక్కడ అదే చెప్పాలనుకుంటుంది తెలుగుదేశం కూడా. వాళ్ళైతే బాధ్యతగా వ్యవహరించారు, ప్రతిపక్షానికి ఇవ్వాలి అన్నటువంటిది. మరి పెద్దిరెడ్డికి పిఎస్సి చైర్మన్ అంటే అధికార పక్షం ఒప్పుకుంటుందా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఏం జరుగుతుందో చూద్దాం.